నమస్కారం. మన్యంలో న్యూస్ బులెటిన్‌కు స్వాగతం. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో అక్రమంగా తరలిస్తున్న భారీ మద్యం నిల్వలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవీపట్నం ఎస్ఐ షరీఫ్‌కు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు మండలంలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వెళుతున్న ఒక ఆటోను అడ్డుకుని సోదాలు నిర్వహించగా అందులో పెద్ద ఎత్తున మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. దీంతో పోలీసులు వెంటనే వాహనాన్ని, మద్యాన్ని సీజ్ చేశారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆటో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపిన ఎస్ఐ షరీఫ్, అక్రమ మద్యం రవాణాపై ఇకపై కూడా ప్రత్యేక నిఘా ఉంటుందని, ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిన్న మధ్యాహ్నం మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్పై ఒక ఆటోలో అక్రమ మద్యం రవాణా జరుగుతుందని తెలుసుకుని మధ్యవర్తుల సమక్షంలో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఫజులాబాద్ గ్రామ శివారున ఒక ఆటో సీజ్ చేసి అందులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందండి. అలాగే అక్కడ ఒక 72 మద్యం సీసాలను సీజ్ చేసి కోర్టు వారి ముందు ఈరోజు రిమాండ్ ప్రొడ్యూస్ చేసామండి. పట్టుబడ్డ వాటి విలువ ఎంత ఉంటుంది సార్? ఏజెన్సీ ప్రాంతంలోని మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ మన్యంలో న్యూస్.